నువ్వు విత్తనం అయితే నువ్వు ఫలించాలి కదా, దానికి ముందు నువ్వు పాతి పెట్టబడతావు. మొక్కకు అది ఫలించక ముందు దానికి పాస్ట్ ఒకటి ఉంటది. ఆ విత్తనాన్ని ఎండబెడతారు, అది కప్పి పెట్టబడుతుంది. ఇది చీకటి దాన్ని కమ్మి వేస్తుంది, అది ఒంటరి అయిపోతుంది. విత్తనం కొన్నిసార్లు సపరేట్ అయిపోతావు. ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు ఉండరు, భర్త భార్య పిల్లలు, అసలు ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు ఉండరు. నీ బాధను చెప్పుకుందామంటే కూడా ఉండరు కావచ్చు. కొన్నిసార్లు యేసయ్యకు కూడా ఆ స్థితి వచ్చేసింది. ఆఖరికి తండ్రే చెయ్యి విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందా లేదా యేసయ్యకు? అరే యేసయ్య కన్నా గొప్పను మనం. అందుకే నా దేవా నా నేల నీవు విడిచిపెట్టిను. కొన్నిసార్లు విడిచిపెట్టేస్తారు. బైబిల్లో ఏ భక్తుడు చూడండి నిందల పాలు కాకుండా, ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళకుండా ఎవరు ఆశీర్వదించబడలే. మనమేమనుకుంటాం, నాకే ఈ నింద, నన్నే అంటారు, నన్నే ఈ బాధ, నాకే కావాలా ఈ యాక్సిడెంట్, నాకే రావాలా ఈ రోగం, నాకేనంటే ఆశీర్వాదం అనేది దాని తర్వాతనే వస్తుంది. మరి ఫలించుట అంటే చాలా ఇష్టమైన పని. ఫలించటకు ముందు నువ్వు పాతి పెట్టబడాలి, నువ్వు కప్పబడాలి, నువ్వు చీకటి, ఒంటరితనము, దప్పిక అనుభవించాలి, నువ్వు విరిగిపోవాలి. అది ఫలించక ముందు ఆ విత్తనం విరిగిపోతుంది, దాని నుండి బయటకు వస్తుంది కదా జీవము. నువ్వు విరిగిపోకుండా ఎట్లయితుంది? అన్న గుండె బలిగిపోతుంది అన్న వాళ్ళు అంటున్న మాటలు, నా గుండె బలిగిపోతుంది. కొన్ని మాటలు గుండెలు పగిలిపోతాయి మన గుండె, కానీ గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ పగిలిపోయిన స్థితిని ఆదరించి కట్టి అందులో నుండి నూతన జీవాన్ని తీసుకొచ్చే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి గట్టిగా చెప్పబడదాం. దేవునికి మహిమ కలుగును గాక.